నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్ర బాబు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలక్షన్ ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉన్నా కూడా రోజుకొక కొత్త చర్చ, రోజుకొక కొత్త పంచాయతీ, రోజుకొక కొత్త వివాదాలు, రాజకీయ నాయకులు రోజుకొక స్టేట్మెంట్స్ రకరకాలుగా స్పీడ్ అందుకుంటా ఉంది. ఏదేమైనా రాబోయేది మనకి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి. దాని సందర్భంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% అనేది కొద్దిగా చర్చ రచ్చ జరుగుతుంది. సో ఆ క్రెడిట్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే, కానీ అది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. సరే, అది పక్కన పెడితే ఇంకా రకరకాల ప్రామిస్ చేసిన అంశాలు ఇంకా ఇవ్వలేదని బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. ఒక పక్క బీఆర్ఎస్లో కవిత రూపంలో రివర్స్ బాణం అయిపోయి ఆమె జాగృతి సంస్థను బలోపేతం చేస్తున్న సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ స్టూడెంట్ విభాగానికి క్లాసులు పెడితే జాగృతి సంస్థ లీడర్ అనే ఒక కార్యక్రమం పెట్టి జాగృతిలో ఉన్న నాయకులకి శిక్షణ ఇచ్చే కార్యక్రమం అదే టైంలో పెట్టడం, ఇది ఇట్లా బీఆర్ఎస్ వర్సెస్ కవిత ఒకటి నడుస్తూ ఉంది. బీజేపీలోకి వచ్చేసరికి బీజేపీలో కూడా ఇటువంటి కుంపట్లు నడుస్తూ ఉన్నాయి. అది ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్. వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఉన్నటువంటి వివాదం లేదా గ్యాప్ లేదా మిస్అండర్స్టాండింగ్ లేదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అది రోజుకొక కొత్తగా సీరియస్గానే ముందుకెళ్తా ఉంది. ఎలాగంటే ఈ మధ్యకాలంలో బండి సంజయ్ మీద ఈటెల రాజేందర్ చాలా దురుసుగా చాలా సీరియస్ డెరోగేటివ్ కామెంట్స్ చేశారు. దాని తర్వాత ఆ మ్యాటరు బండి సంజయ్ కూడా కొద్దిగా శాంతింపజేసిన, అంటే సమన్వయం పాటించిన మ్యాటర్ అధిష్టానం దగ్గరికి వెళ్ళటం, ఆ బీజేపీకి సంబంధించిన తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు గారు అధిష్టానంలో సంప్రదింపులు జరిపి ఈ బండి సంజయ్ తోటి ఈటల రాజేందర్ తోటి కూడా చర్చలు జరిపి ఇది సమసిపోయింది, ఇక వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ లేదు అని ఆయన ప్రకటన ఇచ్చారు. కానీ అంత తొందరగా సమసిపోయే అంశం కాదు. ఎందుకంటే ఎక్కడ రచ్చ మొదలైందంటే నెక్స్ట్ కాబోయే అధ్యక్షుడు రాజేందరే అని కన్ఫామ్ అయిన నేపథ్యంలో దాన్ని బండి సంజయ్ ఆపించారని, ఈటల రాజేందర్కి సెంట్రల్లో మినిస్టర్ రాకుండా బండి సంజయ్ అడ్డుపడ్డాడని, రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకి ముఖ్యమంత్రి బీజేపీ అవ్వాల్సి వస్తే బీసీ అతను ఉంటాడని, లేదా బండి సంజయ్ ఈటల రాజేందర్ని అడ్డుకట్ట ఆనకట్టేశాడు తెలంగాణ స్టేట్ అధ్యక్షుడికి కూడా కాకుండా అని రకరకాల డిఫరెన్సెస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సరే సమస్యపోతే మంచిదే. గతంలో కూడా మనం వీళ్ళిద్దరి మధ్య లొల్లి గురించి ఒక వీడియో చేసాం, పరిష్కారం చేసుకోవాలని సూచించాం. సరే, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఏమంటే ఈ నేపథ్యం ఇలా ఉన్నప్పుడు కాంగ్రెస్లో కూడా నెక్స్ట్ 10 సంవత్సరాలు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం, దానికి కాంగ్రెస్కి సంబంధించిన మన బ్రదర్స్ ఉన్నారు ఎమ్మెల్యే మినిస్టరు, వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం, అక్కడ ఇంకో పంచాయతీ నడుస్తుంది. మళ్ళీ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే రాహుల్ గాంధీ దగ్గర ఆదరణ దొరకలేదని ఒక విషయం ఏదో చక్కర్లు కొడతా ఉంది. ఇట్లా రకరకాల పార్టీలో రకరకాల అంశాలు ఉన్నాయి, ఎవరి పార్టీలో వాళ్ళకు ఉన్నాయి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఈ బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేంద్ర ఎపిసోడ్లో భాగంగా బండి సంజయ్ ఒక స్కెచ్ చేశాడని వెలుగులోకి వచ్చింది. మనకి బీఆర్ఎస్ పార్టీలో మల్లారెడ్డి అని చెప్పేసి మాజీ మంత్రివర్యులు ఒక అతను ఉన్నారు. మ్యాక్సిమం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆయన హైదరాబాద్లో పెద్ద వ్యవస్థ ఉంది. ఆయన బీఆర్ఎస్కి రాకముందు పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పదవులన్నీ కూడా ఆయన ఉన్నారు, చాలా మంచి కీలకమైన పదవుల్లో ఉన్నారు, కీలకమైన వ్యక్తిగా ఉన్నారు, మంచి మాటకారిగా ఉన్నారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఎప్పుడు ఎవరి మీద ఎలా మాట్లాడతారో ఎలా తిడతారో తెలీదు. పొలిటికల్ నేపథ్యం ఉన్న వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి గారు, వాళ్ళ కొడుకు భద్రారెడ్డి, వాళ్ళ కూతురు ప్రీతిరెడ్డి, డాక్టర్ ప్రీతిరెడ్డి, ఈ మధ్యకాలంలో బోనాలు పండగ సందర్భంలో డాక్టర్ ప్రీతిరెడ్డి గారు బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టి బండి సంజయ్ నేతృత్వంలో ఆయనకి అనుసంధానంగా ఆయనకి ఫేవరబుల్గా ఈ బోనాల ఉత్సవంలో ఒక హల్చల్ చేశారని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చింది. దానివల్ల దానికి యాడింగ్ న్యూస్ ఇంకోటి ఏమొచ్చిందంటే ఈటెల రాజేందర్ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు. సో ఆయనకి చెక్ పెట్టాలి అంటే మల్కాజిగిరి పార్లమెంటు ఏరియాలో మల్లారెడ్డి
మాజీ మంత్రివర్యులు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయనకి మంచి పట్టుంది. దాన్ని ఉపయోగించుకొని మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డిని రంగంలోకి దించి ఈటెల రాజేందర్కి చెక్ పెట్టి ఆ నియోజకవర్గంలో రాజకీయం చేయాలని బండి సంజయ్ ప్రయత్నంగా వెలుగులోకి వస్తూ ఉంది. ఇది నిజమా కాదా అని మనం ఆలోచించినట్టయితే మల్లారెడ్డి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రాగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి విశ్వ ప్రయత్నం చేశాడు. దాన్ని రేవంత్ రెడ్డి అడ్డు కట్టేశాడు, పెద్ద ఆన కట్టేశాడు. ఎందుకంటే మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గురించి గతంలో ఎలక్షన్కి ముందు తీవ్రమైన పరుష పదంతో తిట్టాడు. కాబట్టి ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి అడ్డుకట్ట ససేమిరా నో అని గోడ కట్టేశారు. సో మల్లారెడ్డి గారు ఇంకా ఏ పార్టీకి వెళ్ళాలి? తెలుగుదేశం పార్టీ ఇంకా ఊపందుకోలేదు. ఇంకా మిగిలింది ఏముంది? ఆప్షన్ ఏముంది? మల్లారెడ్డి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులంతా వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు బిజినెస్తో పాటుగా. సో మల్లారెడ్డి గారు కూడా బీజేపీ వైపు అడుగేయాలని నిర్ణయం తీసుకుంటే మల్లారెడ్డికి కూడా బీజేపీ వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయలేదు అని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. సో ఆయనకి ఎప్పుడైతే బీజేపీలో డోర్స్ క్లోజ్ అయినాయో వాళ్ళ కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డిని రాజకీయంగా బీజేపీలోకి పంపించి బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ ఎపిసోడ్ నడుస్తుంది కాబట్టి డాక్టర్ ప్రీతిరెడ్డిని అడ్వాంటేజ్గా తీసుకొని బండి సంజయ్ మల్కాజిగిరిలో ఆమెని పెట్టి ఈటెల రాజేందర్కి చెక్ పెట్టాలని వాళ్ళ ఆలోచన అయితే, మల్లారెడ్డి లాంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు మరి బీజేపీ వైపు కోడల్ని పంపించిన తర్వాత ఈయన అడుగులు కూడా బీజేపీ వైపు వెళ్తే కొంత ఆస్తి పాస్తులకి ప్రొటెక్షన్ ఉంటుంది, రాజకీయంగా ఒక అంబ్రెల్లా దొరుకుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా ఐటీ దాడులు కూడా ఆయన మీద ఆయన సంస్థల మీద జరిగినాయి. మరీ రాబోయే రోజుల్లో అటువంటి జరగకుండా ఆస్తులు పాస్తులు బిజినెస్లు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఒక రాజకీయ పార్టీ గొడుగు అవసరం కాబట్టి అనివార్యం కాబట్టి మల్లారెడ్డి గారు బీజేపీ వైపు అడుగులేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కోడలు ప్రీతిరెడ్డిని బండి సంజయ్కి కనెక్షన్ అంటే దగ్గర కలిపించి మాట్లాడిపించి చర్చలు చేసి ఆ విధంగా మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్కి చెక్ పెట్టాలని వ్యూహం పన్నినట్టుగా మనకి న్యూస్ అందుతూ ఉంది. ఇది వర్కౌట్ అయితే బండి సంజయ్ లాభపడే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్కి డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా లేదా మల్లారెడ్డి కుటుంబం ద్వారా కొంత ఛాలెంజ్ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. మల్లారెడ్డి మాజీ మంత్రులు ఇప్పుడు బీఆర్ఎస్లో పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, ఆయనకి రాజకీయంగా కొంత బీజేపీ వాళ్ళు అండదండలు దొరికే అవకాశం ఉంటుంది. తద్వారా మల్లారెడ్డి కుటుంబానికి ఈ దాడులు లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ బీడీ బోడీ ఈ అన్నిటి నుంచి కొంత ఉపశమనం కలిగించుకునే అవకాశం ఆయనకు ఉంటుంది. సో ఇవన్నీ కొంతమందికి అడ్వాంటేజెస్ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా బీజేపీ నాయకత్వం బీజేపీ పార్టీ చాలా తీవ్రంగా ఆలోచించి రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు స్ట్రాంగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి మంచి జరిగినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి జరిగితే చాలు, ఆ విధంగా జరగాలని మనం ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.